హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. నోటికి ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ ని. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా క్యాబేజెస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పొటాటో కావాలి, ఒక ఆనియన్, 2 టొమాటోస్ కావాలండి. దీనికి పొటాటో ఈ విధంగా నీట్గా తురుముకోవాలన్నమాట. తురుముకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా క్యాబేజ్ మొత్తం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, క్యాబేజ్ పొటాటో అన్నమాట. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలన్నమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. బాగా వేపుకోవాలన్నమాట. ఒక 60% ఆనియన్ వేగితే చాలు. ఇప్పుడు కల్లేమాకు కూడా ఇందులోకి వేసుకుందాము. ఒక రెమ్మ కల్లేమాకు వేసుకోండి. అదే అండి కరివేపాకు. ఈ విధంగా బాగా వేపుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ఇది చపాతీ, రైస్లోకి, పూరీలకి, దేంట్లోకైనా సరే, టిఫిన్స్లోకి కానీ లంచ్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది. 2 టొమాటోస్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి. తొందరగా మగ్గాలంటే ఒక చిటికెడు సాల్ట్ కూడా ఇందులోకి వేసుకొని మనము వేపుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా వేపుకుంటూనే ఉండాలి. చూసారా, ఒక 30% మగ్గింది. అలానే మనకి 80% మగ్గాలన్నమాట టొమాటో. అప్పుడే మనకి టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది కర్రీ అనేది. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసిన తర్వాత అలానే పొటాటో కూడా స్క్వీజ్ చేసేసి ఈ విధంగా వేసుకోవాలండి. వాటర్ అనేది లేకుండా వేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లోనే బాగా మనము ఈ విధంగా మగ్గించాలన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టుకొని మగ్గించాలి. అప్పుడే మనకి పొటాటోలో ఉన్న వాటర్, కొద్దిగా క్యాబేజ్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో వేపుకుంటూనే ఉండాలి. టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అండ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. 7 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది బాగా. పసుపు, అలానే కారం, రుచికి తగినంత కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలానే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే మనం బాగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులోకి వేసుకొని బాగా మనం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. పల్లీల పౌడర్ అయినా వేసుకోవచ్చండి. లేదు మీకు పల్లీల పౌడర్ ఇష్టం లేకపోతే కొబ్బరి పౌడర్ అయినా ఇందులోకి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోనే మనము ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోతుంది. డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. టేస్టీ ఎమ్మీ డెలీషియస్ క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్. క్యాబేజ్ కర్రీ రెడీ.